నూరు భాష దూదేకుల సంక్షేమ సంఘం నాయకులు కొందరు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ ఆధ్వర్యంలో ఆదివారం కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిని కలిసి పార్టీలోకి చేరగా వారిని పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కావలి పట్టణంలోని 39వ వార్డు 18వ వార్డుకు చెందిన టీడీపీ సభ్యులు సమీర్ రఫీ, పర్వీన్ షరీఫ్, రఫీ, మసాన్ భాషా తదితరులు హాజరయ్యారు. పాల్గొన్న వారిలో వార్డు ఇన్ఛార్జీలు అబ్దుల్లా, వేమన్ మాలి తదితరులు ఉండగా నూరు భాష దూదేకుల ఆత్మగౌరవాన్ని కాపాడిన నాయకుడిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ తెలియజేశారు. ఈ సంఘానికి తాను ఎడవేళలా అండదండలు అందిస్తామంటూ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన నచ్చి మా నూరు భాష సంఘం తరఫున తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీలో కొంతమందిని జాయిన్ చేయడం జరిగింది. మన ఎమ్మెల్యే అయినటువంటి గౌరవనీయులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ కావలి నియోజకవర్గంలో నూరు భాష ముస్లిం సోదరుల యొక్క ఆత్మీయ సమ్మేళనం కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మా యొక్క నూరు భాషా కులానికి గత ప్రభుత్వంలో ఎలాంటి ఆదరణ లభించినటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో మనం రిలీజ్ చేయడం జరిగింది మన 12వ తారీఖున. అదేవిధంగా మేము గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని 2019 ఎలక్షన్ కానివ్వండి, 14 ఎలక్షన్ కానివ్వండి కలిసినప్పుడు కూడా అన్న మా పరిస్థితులు ఇలా ఉన్నాయి, మాకు మా పిల్లలు చదువుకునేటప్పుడు సర్టిఫికెట్లు 10th క్లాస్ సర్టిఫికెట్లలో బీసీబీ అని చెప్పి హిందూ దూదేకులు అనేటటువంటి పదాన్ని యూజ్ చేస్తున్నారు, మేము కూడా మైనార్టీలో అంతర్భాగం కాబట్టి ముస్లిం దూదేకుల అనేటటువంటి పదాన్ని యాడ్ చేసి మాకు జీవో ఇప్పించండి అని చెప్పి ఆయన అడగడం జరిగింది. అలాగే మా యొక్క కులాన్ని అనేక చోట్ల కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్న ఈ యొక్క జీవో దూదేకులోడా పింజరోడా అని చెప్పి ఎవరైతే బూతులు తిడతారో అంటే కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడతారో అసభ్యకరంగా మాట్లాడినటువంటి వాళ్ళ మీద చట్టం తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మాకు జీవో ఇవ్వడం జరిగింది. దానికి ఆకర్షితులై అనేక మంది నూరు భాషలు ఈరోజు తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టి వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 158 నియోజకవర్గాల్లో మా ఓటింగ్ ఉంది. ప్రతి చోట కూడా ఒక్కొక్క సమావేశం ఏర్పాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా మేము ముందుకెళ్తున్నామని చెప్పి తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చుకుని ధన్యవాదాలు తెలియదు. అందరికీ నమస్కారం. ఈరోజు నూరు భాష దూదేకుల సంఘం రాష్ట్ర ఎస్ఎస్ బాజా ఆధ్వర్యంలో కావలి 39వ వార్డు అదేవిధంగా 18వ వార్డుకి సంబంధించి కొంతమంది సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం నుంచి వచ్చి జాగడం నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా గతంలో కూడా వాళ్ళంతా కూడా హిందువుగా గుర్తిస్తున్నారు, కానీ ఈరోజు వారు ముస్లిమ్స్లో ఉండాలని అడిగిన పిమ్మట జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారికి సముచిత న్యాయం చేస్తామని చెప్పడం నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా వారి కులాన్ని కించిపరుస్తూ ఎవరైనా వ్యాఖ్య చేసినా కూడా దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా జీవో కూడా ఇష్యూ చేయడం చాలా సంతోషం. అదేవిధంగా వాళ్ళంతా కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి మగా మేము ముఖ్యమంత్రి తీసుకోవాలని ఈరోజు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అది కూడా చాలా సంతోషం అని తెలియజేస్తాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మీకు మీ కులం యొక్క రక్షణ కల్పించే విధంగా ఉండడానికి ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తారు. కాబట్టి తప్పకుండా మీరంతా కూడా మంచి మనసుతోటి అందరూ ముక్కుముడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపడతానని నేను మనసాగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.